తాడనే ఇది లేదులే కానీ నమ్మకాలు లేవు కానీ ఒకవేళ అమ్మో ఒకవేళ అనే దగ్గర అమ్మో అనే పరిస్థితి అయితే ఉంది ఒకటి. తర్వాత రెండవది మీరు చెప్పాల్సింది శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళెవరూ శాంతి భద్రతల సమస్యలు సృష్టించొద్దు అనే మాట మాత్రం అనలేదండి. కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేయడాలు, ఊరేగడాలు, గంజాయి తీసుకోవడాలు ఇటువంటివి చేయొద్దు అనే ఒక ఇది మాత్రం ఆయన చెప్పలేదండి. వాళ్ళ చెప్పాలి కదా, ఒక పార్టీ నాయకుడిగా, బాధ్యత గల వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు పనులు మనం ఎవరూ చేయొద్దు అని అయితే అనాలి కదా. మరి అది మాత్రం అనట్లా, మన వీళ్ళే సృష్టిస్తారు, మళ్ళీ ప్రభుత్వం మీద వేసే పరిస్థితి కనపడతా ఉంది. ఫోటో దిగుతాడండి వెంకటకృష్ణ గారు, ఫోటో దిగుతాడు, వాళ్ళని పిలిపించుకొని ఫోటో దిగుతాడు. చెప్పండి బాసారి గారు. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నేను 1 సంవత్సరం ఎమ్మెల్యేగా నా అనుభవాన్ని మాత్రమే చెప్తాను చూడండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఎవరికి కూడా శాంతి భద్రతలని విఘాతం కలిగించే శక్తి సామర్థ్యాలు లేవు అని నమ్ముతాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అక్రమం జరగాలన్నా, ఎవడన్నా కొట్టాలన్నా, ఎవడన్నా నరకాలన్నా, ఎవడి ఆస్తినన్నా కబ్జా చేయాలన్నా సరే, ఎవరినైనా బెదిరించాలన్నా సరే, అక్రమంగా కేసులు పెట్టాలన్నా, ఇంకోటి చేయాలంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే సాధ్యమైతే తప్ప ఈ సంవత్సరంలో నా అనుభవంతో మా కూటమి కార్యకర్తలకు ఎవరికి కూడా అన్ని తెలివితేటలు, అంత శక్తి సామర్థ్యాలు లేవని మాత్రం గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకడు మన మీద దాడి చేస్తామంటే కనీసం మనల్ని మనము కాపాడుకోవడం కూడా తప్పనిసరిగా రావాలి. రెండవది, వాడు చేసిన అక్రమాలు, చేస్తున్న అక్రమాలు నిర్వహించగలిగేటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో వచ్చి తీరాల్సినాయి. నేను ఒకటే చేద్దాను, నేను ఎక్కువ అంటే వారానికి 5 రోజులు ఆదోని నియోజకవర్గంలో ఉంటానండి. 2 రోజులు మాత్రం ఇంటికి వెళ్తాను, వీకెండ్ లో మాత్రం ఇంటికి వెళ్తాను. 5 రోజులు ఉంటే కూడా ఇక్కడ పూర్తిగా అంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చేసేటువంటి అక్రమాలని అణిచివేయడానికి నాకు సగానికి సగం సమయం సరిపోతుంది. లేకపోతే వాళ్లే ఇప్పటికి కూడా రారాజులుగానే ఉంటారు, ఇప్పటికే వాళ్లే పరిపాలన ఏలుతూ ఉంటారు కూడా. కాబట్టి శాంతి భద్రతలు తప్పనిసరిగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఓవైపున జగన్మోహన్ రెడ్డి రప్ప అందరినీ మేకపోతులు నరుకుతామని బహిరంగంగా చెప్తాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. అది ఎలా చెప్పగలుగుతాడండి? ఒక సీఎం గా చేసిన వ్యక్తి, ప్రతిపక్షాల్లో పార్టీలు నడుపుతున్న వ్యక్తి నరుకుతామనే భాషని రపారపా నరికేస్తాము, మేకపోతుల్లాగా మనుషులు నరుకుతామనే దారుణం అండి. పోనీ అంతెందుకండి, అతని కారు టైర్ల కింద ఒక దళితుడు చనిపోతే ఎక్కి తొక్కించేస్తే కనీసం క్షమాపణ చెప్పాలి కదా ప్రజలకి. అతని తోలినా చెప్పట్లే. అతని ఉన్న వాహనంలో ఇలా జరుగుతూ ఉంటారు, నేను వచ్చినాను, ఆ పర్యటనలో ఇలా జరిగింది, నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను, క్షమించండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. ఇది కూడా చెప్పలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన సలహా కూడా చెప్తానండి. భారతీయ జనతా పార్టీలో మాకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా, దేశవ్యాప్త ఎమ్మెల్యేలకు మొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు మా పార్టీ పెద్దలు మాకు ఒకే సూచన చేశారు, మీరు రోజు పొద్దున్న లేచి మీ ఊర్లో ఎక్కడ అభివృద్ధి జరిగి ఉంటుందో, అభివృద్ధి చేస్తున్నారు, అక్కడికి పోయి ఓ ఫోటో వీడియో తీసి మీ సోషల్ మీడియాలో పెట్టుకోండి. అట్లా రోజుకు ఒకటి పెట్టుకుంటే కూడా చాలు అని నేను ఆదోనికి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా రోజుకు 2, 3 పోతుంటే కూడా ఇంకా ఇన్ని మిగిలిపోతున్నాయి. నేను రాగానే లిస్ట్ రాసుకున్నాను, నా నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి జరుగుతుంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాను నీట్ గా రాసుకుని రోజుకు 1 అంశాన్ని 2 అంశాలని తీసుకెళ్లి మీడియా అంతని తీసుకెళ్లి చూపెడతా ఉన్నాను. నేను రేపటి నుంచి అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పిలుద్దాం అనుకుంటున్నా. మీడియాతో పాటుగా మా లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పిలిచి, మీరు కూడా రండ్రా బాబు, మీరు కూడా చూద్దరు కానీ వెళ్ళి నేను దీనికి ఇంత ఖర్చు పెట్టామండి, ఇంత చేశాము, దీన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తాం, 5 సంవత్సరాల్లో జరగంది ఇది, మేము వచ్చిన సంవత్సరంలో చేసింది ఇది అని ఒక వీడియో పెడుతున్నాను. మీరు నమ్ముతారో లేదా, నా వీడియో మీరు కావాలన్నా సోషల్ మీడియా చూడండి. ఆ రకమైనటువంటి వీడియోలో పెడతా అంటే ఒక్కొక్కటి 25,000, 50,000, 1,00,000 వ్యూస్ వస్తా ఉంది. అంటే జనాలు అప్రిషియేట్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నా. ఈ పని నాతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చేయాలి. వాళ్ళ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి మేము చేస్తున్నాం. చేసింది చెప్పుకోవాలనే కదా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు మళ్ళీ చెప్తారు.
చెప్పుకోలేకపోతే మనం ఫెయిల్ అవుతాం. లేకపోతే అతను చెప్పేటువంటి కొంగ జపాన్ని మనము ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ప్రజలు నిజంగా అభివృద్ధి జరగట్లేదేమో అనే అవకాశం ఉంది. పొరపాటున వాళ్ళ కార్యకర్తలు కూడా అలా భ్రమపడే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవాలి. శాంతి భద్రతల్ని కంట్రోల్లో పెట్టగలిగితే ఏం ఇబ్బంది లేదండి. బ్రహ్మాండమైన ప్రజలు మెచ్చే పాలన ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. ప్రజలు జేజేలు కొడతా ఉన్నారు. రైట్. వరప్రసాద్ గారు, అసలు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పి మీరు జనంలోకి వెళ్ళండి, శాంతి